నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో పెద్దల్లో కంటే పిల్లల్లోనే ఒబెసిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు పిల్లల్లో ఈ ఒబెసిటీ ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఉన్నారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి గారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య పెద్దల్లో కన్నా చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఒబెసిటీ సమస్యను చూస్తున్నాం. అసలు ఈ ఒబెసిటీ సమస్యని ఎందుకు మనం గుర్తించాలి? ఇది నిజంగా ప్రమాదకరం అంటారా? చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనేది ఈ మధ్య చాలా గ్రోయింగ్ ప్రాబ్లమ్ అండి. మనం ఒకవేళ లాస్ట్ 10 ఇయర్స్‌లో కనుక చూస్తే చైల్డ్‌హుడ్ ఒబెసిటీ హాస్ మోర్ దెన్ డబుల్డ్, అంటే మోర్ దెన్ ట్వైస్ కంటే ఎక్కువ పెరిగిపోయింది. ఇది ఎందుకు యాక్చువల్లీ ఇది ఒక సింపుల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమే కాదు. దీన్ని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే అడల్ట్‌హుడ్‌లో వచ్చే డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్, లివర్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ అనేటివి ఇంతకుముందు మనం ఒకప్పుడు అడల్ట్స్‌లోనే చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు అది వెరీ యంగ్ ఏజ్‌లో చూస్తున్నాము. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ చైల్డ్‌హుడ్ ఒబెసిటీ. జస్ట్ లైక్ ఇప్పుడు మనం హార్ట్ అటాక్స్ తీసుకున్నాం అనుకోండి. 25% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ బిలో 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మన ఇండియాలో చూస్తున్నాము. సో అందుకే ఇది చాలా ప్రమాదకరం. ముందుగా గుర్తించాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. అసలు ఈ పిల్లలు ఒబెసిటీ అనే సమస్య ఎందుకు వస్తుంది? చైల్డ్‌హుడ్ ఒబెసిటీకి, ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీకి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండి. మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ ఈటింగ్ బిహేవియర్స్, డైట్. ఈ మధ్య ఈజీ యాక్సెస్ టు ఫాస్ట్ ఫుడ్స్ ఉంటుంది. ప్రమోషన్ ఆన్ యాడ్స్ ఉంటాయి. సో వీటి వల్ల మన పిల్లలు అనేది చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ డైటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. స్క్రీన్ టైం పెరిగిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అండ్ దానివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి మోస్ట్ కామన్ కాజ్. అంతేకాక జెనెటిక్ అండ్ హార్మోనల్ కాసెస్ కూడా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువ శాతం ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓన్లీ మెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. మేడం, పిల్లల్లో ఒబెసిటీ రాకుండా ఉండడానికి న్యూట్రిషన్ అడ్వైస్ ఏదైనా ఇస్తారా? డైట్ ప్లాన్ చెప్తారా? హెల్తీ ఈటింగ్ అనేది అంటే డైటింగ్ చేయడము, రెస్ట్రిక్టింగ్ ఫుడ్ అని కాదు. ఇట్ ఈస్ మెయిన్లీ బిల్డింగ్ బెటర్ హ్యాబిట్స్ అని. లైక్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి, విచ్ ఇంక్లూడ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్స్ అండ్ హోల్ గ్రెయిన్స్. ఈ మధ్య ఎక్కువ చూస్తే రిఫైన్డ్ ఫ్లోర్స్ వాడడం, మైదా బేస్డ్ ఫుడ్స్ వాడడం అవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో మనం ఆ రిఫైన్డ్ ఫ్లోర్ నుంచి హోల్ గ్రెయిన్స్ కనుక షిఫ్ట్ చేసుకొని ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా హై షుగరీ డ్రింక్స్ కట్ డౌన్ చేయాలి. లైక్ కోలాస్ కానీ, ప్యాకేజ్డ్ జ్యూసెస్ ఆర్ ఫ్లేవర్డ్ మిల్క్స్. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్ని లిమిట్ చేయాలి. అంతగా కావాలంటే మ్యాక్సిమం వన్స్ ఎ వీక్ వీ కెన్ గివ్ టు కిడ్స్. మోర్ జంక్ ఫుడ్స్ అనేది ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఫుడ్ని మనం రివార్డ్గా ఎప్పుడు ఇవ్వద్దు. జనరల్గా మనం ఇంట్లో చూస్తుంటాము, పిల్లలు ఏదైనా మంచి పని చేయగానే పేరెంట్స్, పర్టికులర్లీ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చో చాక్లెట్ ఇవ్వడమో, చిప్స్ ప్యాకెట్ ఇవ్వడమో చేస్తారు. సో అలా ఫుడ్ని ఎప్పుడు రివార్డ్గా ఇవ్వద్దు. ఇన్స్టెడ్ వాళ్ళకి రివార్డ్ కావాలంటే టాయ్స్ అలాంటివి ఏమైనా కొనిస్తే ఇట్ ఈస్ బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తినేటప్పుడు స్క్రీన్ టోటల్ అవాయిడ్ చేయాలి. అంటే స్క్రీన్ చూస్తూ ఎక్కువ తింటారు తెలియకుండా ఎక్కువ తింటారు. మేడం, ఈ ఒబెసిటీని తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చెప్తారు? సో ఫుడ్డే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పెద్దవాళ్ళలోనే కాదు, ఈవెన్ కిడ్స్లో కూడా అట్లీస్ట్ 1 hour ఆఫ్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది రికమెండ్ చేస్తాము. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ కోసం వాళ్ళని వీ కెన్ స్పోర్ట్స్లో జాయిన్ చేయొచ్చు. బ్యాడ్మింటన్, ఫుట్బాల్, వాలీబాల్, సంథింగ్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ డాన్సింగ్కి పంపించచ్చు. అది వీలు కాలేదు అంటే అట్లీస్ట్ సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. ఇఫ్ అంత స్పేస్ లేదు అంటే అట్లీస్ట్ ఇంట్లో ఉండి స్కిప్పింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే స్లీపింగ్ టైం, ఇంకా అలాగే ఫిజికల్ యాక్టివిటీ అన్నారు కదా మేడం, రోజులో ఎన్ని అవర్స్ మనం ఫిజికల్ యాక్టివిటీకి పిల్లల్ని? అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రికమెండ్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కాదు, స్క్రీన్ టైం కూడా. యాక్చువల్లీ స్క్రీన్ టైం అనేది బిలో 2 years ఆఫ్ ఏజ్లో జీరో స్క్రీన్ టైం. ఐఐపి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని ఉంటుంది. దే రికమెండ్ జీరో స్క్రీన్ టైం బిలో 2 years ఆఫ్ ఏజ్. దాని తర్వాత కూడా మ్యాక్సిమం 1 to 2 hours అండర్ పేరెంటల్ గైడెన్స్. సో దానికంటే ఎక్కువ స్క్రీన్ లిమిట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్స్. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. సో ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ పిల్లలకి 9 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఈ ఒబెసిటీ తగ్గించుకోవడానికి ముఖ్యంగా మన స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అంటారు. స్పోర్ట్స్కి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని డైవర్ట్ చేయడం బెటర్ అంటారు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి అంటే. ఎస్, కరెక్ట్ మేడం, ఈ ఒబెసిటీ తగ్గించుకోవడానికి తగ్గించే ప్రాసెస్లో ఈ
సర్జరీ కానీ మెడిసిన్ రోల్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ పిల్లల్లో సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ రికమెండ్ చేయమండి. ఫస్ట్ ఓవర్ వెయిట్ ఒబీస్ పిల్లల్లో చూసినాకుంటే ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే అడ్వైస్ చేస్తాం. 6 months లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా ఇంకా ఒబేసిటీ కంట్రోల్ కాలేదు, చాలా సివియర్ ఉంది అంటేనే వీ రికమెండ్ మెడిసిన్స్, అండ్ దట్ టు అబౌట్ 10 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి. సో 10 years లోపల పిల్లలకి ఇలాంటి ఎటువంటి రికమెండేషన్స్ కూడా లేవు. మేడం, పిల్లలు ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారని ఎలా గుర్తించాలి? యాక్చువల్గా దీనికోసం మనం బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్లాట్ చేయాల్సి వస్తుంది. సో పెద్దవాళ్ళల్లో బిఎంఐ మోర్ దెన్ 25 అయితే ఓవర్ వెయిట్, మోర్ దెన్ 30 అయితే ఒబిసిటీ అంటారు. కానీ పిల్లల్లో అలా కాదు, ఏజ్ని బట్టి గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, బిఎంఐ చార్ట్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దర్ వెయిట్ అండ్ హైట్ని బట్టి మనం బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి ఆ చార్ట్లో ప్లాట్ చేయాలి. అలా ప్లాట్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 23rd అడల్ట్ ఈక్వివలెంట్ అయితే ఓవర్ వెయిట్ అంటాము, అండ్ మోర్ దెన్ 27th అడల్ట్ ఈక్వివలెంట్ అంటే ఒబిసిటీ అంటాము. అయితే ఒబిసిటీ సమస్య వచ్చిందని తెలిసినప్పుడు అంటే ఎలాంటి టైంలో మనం డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు? యాక్చువల్గా ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే దీనివల్ల ఇంతకుముందే చెప్పాను చాలా ప్రాబ్లమ్స్ లైక్ అడల్ట్హుడ్ డిసీజెస్ వస్తాయని. సో వాటిని ఎర్లీ రికగ్నిషన్ కోసము కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు వెయిట్ బాగా ర్యాపిడ్గా పెరుగుతుంది, త్వరగా పెరుగుతుంది, లేదా నెక్ వెనకాల కానీ యాక్సిలాలో కానీ స్కిన్ డార్కెన్ అవుతుంది అంటే దట్ మీన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది వాళ్ళకి అని అర్థం. సో అలా, లేదా నిద్రలో బాగా స్నోరింగ్, హెవీ స్నోరింగ్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఎడినాయిడ్స్, ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హెవీ స్నోరింగ్. అలాగే ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబిసిటీ ఆర్ డయాబెటీస్ కానీ ఉంటే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చైల్డ్హుడ్ ఒబిసిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా డౌట్స్ క్లారిఫై చేశారు, మా వ్యూవర్స్కి కూడా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.